కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి కొనసాగుతుంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? మరో బూస్టర్ షాట్ అవసరమా? లేదంటే ఇప్పటికే తీసుకున్న 2 డోసులు సరిపోతాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? 2 ఏళ్ల క్రితం కరోనా మామూలుగా భయపెట్టలేదు. ప్రపంచమంతా కొన్ని నెలల పాటు వణికిందే. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాలుగా వేరియంట్లుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో సెకండ్ వేవ్తో కలవరపెట్టింది. ఎటు చూసినా ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారుమోగాయి. క్రమేణా ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించినంత స్థాయిలో మాయమైంది కూడా. హమ్మయ్య అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం JN.1 హడలెత్తిస్తోంది. 1-2 కేసులే కదా అనుకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇదివరకటి పరిస్థితికే చేరుకుంటామా అని కంగారు తెప్పించేస్తోంది. ఇప్పటికే నిపుణులు భయపడొద్దని సూచిస్తూ మరోవైపు మాస్కులు, సామాజిక దూరమని చెబుతుంటే మళ్లీ టెన్షన్ అని భయాందోళన చెందుతున్నారు జనం. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్లో విజయవంతంగా వ్యాక్సిన్లు వేశారు. 95% మంది తొలి డోసు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా సుమారు 25% మంది బూస్టర్ డోసులను వేయించుకున్నారు. మరి ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ బూస్టర్ డోస్ లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా అని డౌట్ అందరిలో మొదలయ్యింది. నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గాని మరో బూస్టర్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని అంటున్నారు. అలాగే వ్యాక్సిన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండటం వంటివి చేయాలని చెబుతున్నారు. గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారు ఉన్నారంటున్నారు నిపుణులు. అలాగే 2 సార్లు కరోనాని ఫేస్ చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు. పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ JN.1 దగ్గరికొచ్చేటప్పటికీ రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవి కూడా తేలికపాటి లక్షణాలే అని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ 4-5 రోజుల్లో నయం అయిపోతుందంటున్నారు. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి. లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని చెబుతున్నారు వైద్యులు. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇది కాస్త ప్రమాదకారి కావచ్చంటున్నారు. వ్యాధి నిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకొని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు సరిగ్గా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే డోస్ తీసుకున్నా అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్ డోస్ లేదా 2 వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. మరికొందరు నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు నిపుణులు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలమని, కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోసు ఇవ్వడం మంచిదా కాదా అనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న పేషెంట్లకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. మొత్తానికే న్యూ వేరియంట్ ప్రపంచాన్ని మళ్లీ వణికించేలా ఉంది. కరోనా నిబంధనల్ని మళ్లీ తెచ్చేలా ఉంది. పెరుగుతున్న కేసులు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికీ కరోనా 3 వేవ్లలో జనం తీవ్ర భయాందోళన చెందారు. ఫస్ట్, సెకండ్ వేవ్లలో మరణాల సంఖ్య భారీగా ఉండగా థర్డ్ వేవ్లో కాస్త తక్కువగా ఉంది. తాజాగా దేశంలో తొలిసారిగా కేరళలో ఈ కొత్త వేరియంట్ JN.1తో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలయ్యింది. BA.2.86 కోవిడ్ సబ్ వేరియంట్ అయిన JN.1 కారణంగానే దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చలికాలంలో ఈ వేరియంట్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని WHO సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, మళ్లీ కరోనా నిబంధనలు అందరూ పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. JN.1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అభివర్ణించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలి అన్న విషయాన్ని సూచించింది. సో రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్ విధిగా ధరించాల్సిందే.